నమస్తే అండి. నా పేరు జగదీష్, జీవిశ్రీ హోమ్స్ కాకినాడ. ఫ్రెండ్స్, ప్రస్తుతం మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీ కాకినాడ దగ్గర అచ్చంపేటలో ఉంది. 20 అడుగుల వెడల్పు గల రోడ్డుకి ఆనుకుని తూర్పు ఫేసింగ్ తోటి డూప్లెక్స్ హౌస్ గా ఈ హౌస్ ఉంది. ఈ హౌస్ ఎంట్రన్స్ లో విశాలమైన ఐరన్ గేట్ ఇచ్చారు. ఇది ఈశాన్యం కార్నర్. ఇక్కడ నుంచి ఇదంతా కూడా కార్ పార్కింగ్ ఏరియా. ఈ కార్ పార్కింగ్ ఏరియా కూడా చాలా స్పేసీగా ఉంది. ఈ పార్కింగ్ ఏరియా 200 అడుగులు ఉంది. ఈ హౌస్ తూర్పు ఫేసింగ్ తోటి డూప్లెక్స్ హౌస్ అండి. ఈ స్థలం కొలతల విషయానికి వచ్చేసరికి 20x57 అంటే 126 చదరపు గజాలు. ఈ బిల్డింగ్ రెడీ టు ఆక్యుపై అండి. ఈ ఇంటికి ఇది ప్రధాన ద్వారం. ఈ సింహద్వారాన్ని టేక్ వుడ్ తో తయారు చేయించడం జరిగింది. డిజైన్ కూడా చాలా బాగుందండి. అలాగే ఈ డోర్ కి ఫ్రంట్ లో మస్కిటో నెట్ ని యాడ్ చేశారు. ఈ డోర్ కి చుట్టూ గ్లాస్ ఫ్రేమ్స్ ని ఇచ్చారు. ఈ కార్ పార్కింగ్ ఏరియాలో ఉన్న సీలింగ్ చూసినట్టయితే గనక ఫ్లవర్ డిజైన్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ ఉత్తర ఈశాన్యంలో ట్యాప్లు ఇచ్చారు. అలాగే ఉత్తరం సైడ్ 2.5 అడుగులు సెట్ బ్యాక్ వదిలారు. దక్షిణం సైడ్ 1.5 అడుగులు సెట్ బ్యాక్ వదిలారు. మనం ఇప్పుడు ఈ మెయిన్ డోర్ నుంచి లోపలికి వెళ్లి లోపల వ్యూ అంతా కూడా ఒకసారి చూద్దాం అండి. ఇక్కడ మనం చూస్తుంది 7.5 అడుగులు వెడల్పుతో ఉందండి. ఈ ఫ్లోరింగ్ అంతా కూడా చాలా నీట్ గా చేయించారు. మొత్తం వర్క్ అంతా కూడా టైల్స్ తోటి కంప్లీట్ చేశారు. ఫ్లోరింగ్ అంతా కూడా. ఇప్పుడు మనం కిచెన్ రూమ్ ని చూస్తున్నాం అండి. ఈ కిచెన్ రూమ్ కి గ్రానైట్ గుమ్మాలతో ఇవ్వడం జరిగింది. ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ తోటి కంప్లీట్ చేశారండి. ఈ రూమ్ కొలతలకు వచ్చేసరికి 7x10.5 2 అడుగుల వెడల్పు గల గ్రానైట్ రాయి తోటి గ్యాస్ టేబుల్ ని ఇచ్చారు. ఈ కిచెన్ రూమ్ లో ఉన్న వాల్స్ కి టైల్స్ తోటి ఫిట్ చేశారు. ఇక్కడ ఒక చిన్న అల్మారాని ఇచ్చారు. ఈ గ్యాస్ టేబుల్ కింద కబోర్డ్ వర్క్లు చేయించారు. ఎగ్జిస్ట్ ఫ్యాన్ కోసం ఒక పాయింట్ ఇచ్చారు. అలాగే చైన్ కూడా ఇవ్వడం జరిగింది. పైన కిచెన్ ఆనుకుని స్టెప్స్ ఇచ్చారండి. ఇక్కడ ప్రతి స్టెప్ కి కూడా లైటింగ్ ని పెట్టారండి. ఈ స్టెప్స్ ఎక్కేటప్పుడు ఒక చెట్టు మీద 2 నెమళ్ళు ఉన్నట్టుగాను ఆర్ట్ వేయించారు. సీలింగ్ లో కూడా మల్టిపుల్ కలర్స్ ఉపయోగించి దానికి లైటింగ్ ను కూడా యాడ్ చేసి మంచి లుక్ ని తీసుకొచ్చారు. ఈ స్టెప్స్ పక్కనే టీవీ యూనిట్ ని ఇచ్చారు. ఈ హాల్ వ్యూ అంతా కూడా మీకు నేను చూపిస్తున్నాను. అలాగే ఈ హాల్ సీలింగ్ లో వైట్ అండ్ మెరూన్ కలర్ ను ఉపయోగించారు. లుక్ మాత్రం చాలా బాగుంది చూడడానికి. గ్రౌండ్ ఫ్లోర్ లో ఈ టీవీ యూనిట్ కి పక్కనే ఒక బెడ్రూమ్ ను కూడా ఇవ్వడం జరిగింది. ఈ మాస్టర్ బెడ్రూమ్ ఎలా ఉందో ఒకసారి చూద్దామండి. ఈ రూమ్ ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ తోటి కంప్లీట్ చేశారు. ఈ రూమ్ కు ఉపయోగించిన పెయింట్స్ చాలా క్లాస్ గా ఉన్నాయి. ఈ రూమ్ లో కబోర్డ్ వర్క్లు కూడా కంప్లీట్ చేశారండి. ఈ రూమ్ లో ఉన్న సీలింగ్ డిజైన్ గానీ కలర్స్ కానీ చాలా బాగున్నాయి. సన్ లాంటి డిజైన్ కూడా ఇచ్చారు. ఈ రూమ్ కొలతలు చూసినట్టయితే 11.5x13.5 గ్రానైట్ గుమ్మంతో ఈ రూమ్ కి ఒక అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. ఈ వాష్రూమ్ వాల్స్ కి స్టోన్ డిజైన్ ఉన్న టైల్స్ ని ఫిట్ చేశారు. ఇది గీజర్ పాయింట్. ఈ వాష్రూమ్ కొలతలు వచ్చేసరికి 4x7 హాల్లో నుంచి స్టెప్స్ ఇచ్చారు. అలాగే ప్రతి స్టెప్ కి కూడా లైటింగ్ పెట్టారు. సో దానివల్ల చాలా అందంగా కనిపిస్తుంది. ఈ స్టెప్స్ మధ్యలో వాల్ కి ఒక డిజైన్ పెట్టారు. ఈ డిజైన్ ని సిమెంట్ వర్క్ తోనే చేశారు. ఇక్కడ నుంచి మీకు వ్యూని చూపిస్తున్నాను. ఈ సీలింగ్ ఆల్రెడీ చూసారు కానీ మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. ఈ సీలింగ్ ల్యాంప్ వల్ల ఈ హాల్ కి మంచి లుక్ వచ్చింది. ఈ ల్యాంప్ లైటింగ్ లో 3 మోడ్స్ ఉన్నాయి. గోల్డ్ కలర్, వైట్, డిమ్ వైట్. ఈ ఫస్ట్ ఫ్లోర్ లోని కారిడార్ 7 ఫీట్స్ ఉంటుంది. ఈ కారిడార్ కి ఎదురుగా కనిపించేది పూజా రూము. ట్రెడిషనల్ లుక్ లో ఈ డోర్ ఉంది. ఈ పూజా రూమ్ కొలతలు చూసుకునేసరికి 4x8.5 ఫ్లోరింగ్ టైల్స్ తోటి కంప్లీట్ చేశారు. ఈ రూమ్ వాల్స్ కి ఎల్లో కలర్ పెయింట్ యూస్ చేశారు. అలాగే పైన సీలింగ్ లో స్వస్తిక్ గుర్తుని డిజైన్ ఇచ్చారు. అలాగే ఈ రూమ్ లో ఒక చిన్న అరని కూడా ఇచ్చారు. ఈ పూజా రూమ్ పక్కనే ఒక గెస్ట్ రూమ్ ని కూడా ఇచ్చారు. ఈ రూమ్ ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ తోటి కంప్లీట్ చేశారు. ఈ రూమ్ కి పిస్తా గ్రీన్ కలర్ ని యూస్ చేశారు. అలాగే సీలింగ్ లో కూడా ఒక కొత్త డిజైన్ ఇచ్చారు. అలాగే మల్టిపుల్ కలర్ ఉపయోగించారు. ఈ డోర్ తర్వాత మనకు ఒక బాల్కనీ కనిపిస్తుందండి. ఇది తూర్పు సైడ్ కి అంటే రోడ్డు మీద ఉన్న బాల్కనీ. అలాగే ఇక్కడ రౌండ్ స్టెప్స్ కూడా ఇచ్చారు టెర్రస్ మీదకి వెళ్ళడానికి. ఇక్కడ సీలింగ్ లోని ఒక పెయింటింగ్ డిజైన్ ఇచ్చారు. ఈ రూమ్ పక్కన ఒక టీవీ యూనిట్ ఇచ్చారు. ఈ స్టెప్స్ పక్కన ఇంకొక మాస్టర్ బెడ్రూమ్ కూడా ఇచ్చారు. ఈ గుమ్మానికి లామినేటెడ్ లా కనిపించే వుడ్ డోర్ ఇచ్చారు. ఇది పై ఫ్లోర్ లో ఉన్న మాస్టర్ బెడ్రూమ్. ఈ రూమ్ వాల్స్ కి గ్రీన్ పిస్తా కలర్ ను వేశారు. అలాగే రూమ్ లో కూడా కబోర్డ్ వర్క్లు చేయించారు. అలాగే సీలింగ్ లో కూడా పిఓపి వర్క్లు చాలా బాగున్నాయి. కలర్స్ కూడా చాలా బాగున్నాయి. డిజైన్ కూడా బాగుంది. ఈ రూమ్ కొలతలు 11.5x13.5. అలాగే ఈ రూమ్ కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. ఈ వాష్రూమ్ 4x7 కొలతలతో ఉంది. ఈ స్థలం కొలతల విషయానికి వచ్చేసరికి 20x57.5 అంటే 126 చదరపు గజాలు. ఈస్ట్ ఫేసింగ్ డూప్లెక్స్ హౌస్. ఈ ప్రాపర్టీ కాకినాడ దగ్గర అచ్చంపేటలో ఉంది. ఇలాగే ఈ ప్రాపర్టీ వాల్యూ 72 లక్షలు చెప్తున్నారు. మిగతా వివరాలకు స్క్రీన్ ఇచ్చిన నెంబర్ కి ఫోన్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.